అందరికీ నమస్కారం. తులారాశి వారి గురించి 9 గుండె పగిలే నిజాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. తులారాశి జాతకుల యొక్క జీవిత ప్రకారం ఈ 9 రహస్యాలు కూడా ఎవరికీ తెలియవు అనే చెప్పాలి. ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని తప్పకుండా చూడండి, తులారాశిలో ఉన్నవారు ఎవరైనా సరే. మరి తులారాశి వారి గురించి 9 గుండె పగిలే నిజాలను తెలుసుకోవడానికి ముందుగా మీకు మా రిక్వెస్ట్, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థం అనేది అవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. తులారాశి వారి గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని నిజాలు ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు వీరు ప్రేమ సామరస్యంతో ఉండడానికి బాగా ఉపయోగపడతాడు. తులారాశి వారికి ప్రజెంట్ గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుని ఆ తర్వాత వీరి గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం. ముందుగా తులారాశికి గ్రహాల స్థితిగతులు ఏ డైరెక్షన్ లో ఉన్నాయో చూస్తే, బృహస్పతి 6వ స్థానంలో సంచరించటం చేత, శని 5వ స్థానంలో సంచరించటం చేత, రాహువు 6వ స్థానంలో సంచరించటం చేత, కేతువు వ్యయస్థానంలో సంచరించటం చేత తులారాశి వారికి రాబోయే రోజుల్లో మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు రాబోతున్నాయని జ్యోతిష్యులు అంటున్నారు. అలాగే పంచమ స్థానంలో శని, 6వ స్థానంలో రాహువు, వ్యయస్థానంలో కేతువు అనుకూలంగా వ్యవహరించటం వలన తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూల ఫలితాలనేవి వస్తాయి. కానీ అష్టమ స్థానంలో గురువు యొక్క ప్రభావం తులారాశి వారికి కొన్ని అనారోగ్య సమస్యల్ని తీసుకొచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రస్తుత కాలంలో పని ఒత్తిళ్లు అనేవి ఎక్కువ అవడం అనేది చూస్తాం. అయినా కూడా మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన ఉద్యోగంలో అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకైతే మధ్యస్థంగా ఉండబోతున్నాయి వీరికి రాబోయేటటువంటి ఫలితాలనేవి. వ్యాపారంలో లాభాలు కలిగినా అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధిస్తాయి. రైతాంగం వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. సినీ మరియు మీడియా రంగాల వారికి పని ఒత్తిళ్లు ఎక్కువ అవుతాయి. కాబట్టి మీరు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. స్త్రీలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు పండితులు. ఇకపోతే విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా ఎలాంటి లోటు ఉండదు. కాకపోతే మధ్యలో కొన్ని కష్టాలు మిమ్మల్ని టెస్ట్ చేస్తాయి. ఆ సమయంలో మీరు చాలా పేషెన్సీతో ఉండాలి. ఓపికతో ఉంటేనే మీరు కష్టాలని, సమస్యల్ని అధిగమించగలుగుతారని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు తులారాశి వారు ఎటువంటి వారు, వారి వ్యక్తిత్వం, స్వభావం ఎలా ఉంటుంది, వీరి గురించి ఎవ్వరికీ తెలియని నిజాలేంటి, ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వ్యక్తులు కొన్నిసార్లు ఇతరులపై ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా సొంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించండి. ఇకపోతే ఇతరుల్ని అవసరానికి మించి ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించే తులారాశి వారి ధోరణి వారిని నాటకీయంగా మారుస్తుంది. అలాగే ఇతరులను మెప్పించాలనే కోరిక తులారాశి వారికి నిజమైన వ్యక్తిత్వాన్ని కప్పివేస్తుందని చెప్పుకోవచ్చు. వీరు సంబంధాల పట్ల ప్రేమ కొన్నిసార్లు డౌట్స్ వచ్చేలా వీరి ప్రవర్తన ఉంటుంది. అయితే తులారాశి వారి గురించి ఇలాంటి నిజాలు ఎవ్వరికీ తెలియవు. కాబట్టి మీరు ఏది చెప్పినా ఎదుటి వ్యక్తులు కొన్నిసార్లు నమ్మి గుడ్డిగా మోసపోతారు. అలాగే మానసిక శ్రేయస్సు కోసం మీరు ఇతరులపై ఆధారపడే అవకాశము ఉంది. వారిని మెప్పించే క్రమంలో అన్యాయంగా ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు చాలా సహజంగా అబద్ధాన్ని చెప్పేస్తారని చెప్పుకోవచ్చు. కొన్ని పనుల నుంచి బయటపడేందుకు ఎటువంటి భయం లేకుండా అబద్ధాలు మాట్లాడతారు. అలా చేయడానికి వారు ఉపయోగించే సృజనాత్మకత వారి ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో వారి మాటలను బట్టి వారు చెప్పేది అబద్ధమని చాలా మంది గ్రహించలేకపోతారు. ఎందుకంటే ఆ రేంజ్లో వీరు అతికినట్లే అబద్ధాలు చెప్తారు. కాబట్టి ఎదుటి వ్యక్తులు అస్సలు గ్రహించేందుకు ఛాన్స్ ఉండదు. వారు కొన్ని పనుల నుంచి బయటపడేందుకు ఎటువంటి భయం లేకుండా అబద్ధాలు మాట్లాడతారు. అలా చేయటానికి వారు ఉపయోగించే సృజనాత్మకత వారి ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో వారి మాటలను బట్టి వారు చెప్పేది అబద్ధమని చాలా మంది గ్రహించలేకపోతారు. ఎందుకంటే ఆ రేంజ్లో వీరు అతికినట్లే అబద్ధాలు చెప్తారు. కాబట్టి ఎదుటి వ్యక్తులు అస్సలు గ్రహించేందుకు ఛాన్స్ ఉండదు. వీరికి తమ మాటలను తారుమారు చేయటం చాలా తేలిక. అంతేకాదు మోసపూరిత గుణం ఎక్కువగా ఉంటుంది. వీరు అబద్ధం చెప్తున్నారు అని గుర్తుపట్టలేనంత వరకు అబద్ధాలు చెప్తూ మోసం చేస్తూ ఉంటారు. తులారాశి వారు చెడు ఆలోచనలు, సున్నితత్వం, సృజనాత్మకత కలగలిపి ఉంటారు. వీరు కోరుకున్నది సాధించడానికి ఎలాంటి దారులను ఎంచుకోవడానికైనా రెడీ అవుతారు. వారి ప్రవర్తన విలువలను
ఇతరులు ఎలా తీసుకుంటారు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఏం చెప్పాలి అనేది ముందుగానే నిర్ణయించుకుంటారు. వీరి మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. తులారాశి వారు ఇతరుల్ని చాలా ఈజీగా సందిగ్ధంలో పడేస్తారు. వీరి అబద్ధాలతో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి వారు కోరుకున్నది పొందడం కోసం అబద్ధాలు చెప్తారు. అయితే వీరు తాము చెప్పిన అబద్ధాలను అస్సలు గుర్తు పెట్టుకోరు. మాట్లాడిన మాటలను మర్చిపోతారు, గుర్తు తెచ్చుకోలేరు. వీరు చెప్పే అబద్ధాలు అంతగా ప్రమాదకరమైనవి కాదు, కానీ ఇతరులకు ఎక్కువగా నష్టం కలిగించవు. కానీ అబద్ధాలు చెప్పడం మాత్రం ఆపరు. ఇతరుల్ని బాధ పెట్టకూడదు, శాంతిని పెంపొందించడానికి అర్థం చేసుకునే వ్యక్తులను బాధించకుండా ఉండేందుకు అబద్ధాలు చెప్తారు. కానీ నిజం బయటపడిన సమయంలో వీరు చెప్పిన అబద్ధాలు ఎదురు దెబ్బ తగిలే సూచనలు ఉన్నాయి. ఈ తులారాశి వారు తమ మాటే నెగ్గాలి అనుకుంటారు. ఏ పని చేస్తున్నారో పెద్దగా ఆలోచించకుండా చేయడం ప్రారంభించేస్తారు. ఇతరులు తరచుగా తప్పుపడుతూ ఉంటారు. అలాగే వీరు దేన్నైనా వెంటనే తిరస్కరించేస్తారు, నో చెప్పేస్తారు. వీరికి సహనం ఉండదు. వారు తమ తప్పుని ఈజీగా అంగీకరించరు. వారి అహం మధ్యలో వస్తుంది, నిగ్రహాన్ని కోల్పోతారు. అయితే వారు చాలా ధైర్యవంతులు. జీవితంలో ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడతారు. ఈ రాశి గల వారు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించాలనుకుంటారు. వీరిలో అహం చాలా ఉంటుంది. చాలాసార్లు అహం కారణంగా వారు తమ స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని దూరం చేసుకుంటారు. ఇకపోతే తులారాశి వ్యక్తులు మీలో ఉన్నటువంటి లోపాలని పరిష్కరించుకోవటానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. తులారాశి వారు తమని తాము చాలా ప్రతిభావంతులు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వాళ్ల ముందు ఎవరూ కూడా నిలబడలేరని, ఎవరూ పనికిరారని ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైనా వ్యక్తి వారి మాటలను తగ్గించుకుంటే ఈ రాశి వారిని కంట్రోల్ చేయలేం. వారు తమ సంబంధాన్ని కూడా పాడు చేస్తారని తమ అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి వారు చాలాసార్లు పోరాడతారు. వారి మంచితనం ఉన్నప్పటికీ వారి అహం వారిని ముంచెత్తుతుంది. అహం విషయంలో ఈ రాశి వారు ముందంజలో ఉంటారు. ఈ వ్యవహారంలో వారు చాలాసార్లు తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. వారి మాటలు వినుకుంటే వెంటనే గొడవలు చేస్తారు. ఈ వ్యక్తులు చాలా సున్నితమైన వారు, కానీ తమను తాము పరిపూర్ణంగా భావిస్తారు. తమ గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు సహించలేరు. ఇకపోతే తులారాశి వ్యక్తులు మీలో ఉన్న లోపాలను ఎలా పరిష్కరించుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. తులారాశి వారు తమ వ్యక్తిత్వాన్ని అవసరాలకు అనుగుణంగా మార్చుకునే బదులు మీకు మీరుగా నిజమైన వ్యక్తిత్వాన్ని నిజాయితీగా కలిగి ఉండాలి. అలాగే సంబంధాల విషయంలో కంట్రోల్గా ఉంచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, హద్దులు మీరొద్దు. మీ సొంత శ్రేయస్సు కోసం బాధ్యత వహించాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. సాధారణంగా తులారాశి వారి వ్యక్తిత్వం మంచిదే అయినా మీలో కొంతమంది వ్యక్తులు మాత్రం అప్పటి పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు. ఇకపోతే తులారాశి వారు ప్రతి పని వాయిదా వేస్తారు. వాయిదా వేయడం అనేది ఒక పెద్ద చెడ్డ అలవాటు, కానీ దాన్ని చెడుగా చూసే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. వాయిదా కదా వేసాం అనుకుంటారు, కానీ దాన్ని చెడు అలవాటుగా మాత్రం గుర్తించరు. మీరు పనులు వాయిదా వేస్తున్నారంటే మీ విజయాన్ని మీరు ఆలస్యం చేసుకుంటున్నారని అర్థం. అలాగే పని మొదలు పెట్టడానికి ముందే ఓడిపోతామనే భయం మనసులో కమ్మేస్తుంది. ఆ భయం వల్ల మీరు జీవితంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేరు. ఓటమి అనే భయం మీకు రాకుండా ఉండేలా చేసుకోండి. గత అనుభవాల్ని, అవగాహన లోపాన్ని గుర్తు తెచ్చుకోండి. అలా వాటిని గుర్తు తెచ్చుకోకుండా ముందుకు సాగితే వాటికి భయపడే విజయాన్ని అందుకోలేరు. విజయం సాధించాలంటే మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి. దారం తెగిన గాలిపటంలో ఎగురుతూ ఉంటే ఎటు వెళ్తారో మీకే తెలీదు. ఇక మీరు లక్ష్యం నిర్దేశించుకుంటే సరిపోదు, దాన్ని సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ప్రయత్నం చేయకుండా విజయం సాధించటం కుదరదు అని చెప్పుకోవాలి. ఆ ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆగకుండా ముందుకు సాగితేనే మీరు చివరికి విజేతగా నిలుస్తారు. ప్రయత్నమే చేయకపోతే విజేత ఎలా అవుతారు? కాబట్టి రిస్క్ తీసుకోవాలి. చాలా మంది తమ కంఫర్ట్ జోన్లో ఉండిపోవడానికి ఇష్టపడతారు. తమ చుట్టూ ఒక గీత గీసుకుని ఆ గీతను దాటి వెళ్లేందుకు ఇష్టపడరు. ఆ గీతను దాటితే ఎలాంటి కష్టాలు వస్తాయోనని భయపడుతూ ఉంటారు. విజేత కావాలంటే మీరు కంఫర్ట్ జోన్లో ఉండటానికి వీల్లేదు. ఆ గీతను దాటితే ఎలాంటి కష్టాలనైనా సరే మీరు చక్కగా దాటుకోగలుగుతారు. తులారాశి వారు గుర్తుపెట్టుకోండి, మీ బాడీ లాంగ్వేజ్ కూడా మీకు ఇచ్చే గౌరవాన్ని నిర్ణయిస్తుంది. తులారాశి వ్యక్తులు మీలో ఉన్న లోపాల్లో అతి ముఖ్యమైనది స్వతంత్రంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎదుటి వ్యక్తులపై ఆధారపడకండి. మీకు మీరుగా బ్రతకండి. మీకున్న బద్ధకాన్ని విడిచిపెట్టి వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.